ఫ్యూచర్ ఐఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో సోషాలజీ సోషాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది ప్లాన్ చెప్పుకున్నాము. దాంట్లో భాగంగానే ఇంట్రడక్షన్ టు సోషాలజీ క్లాస్ కంప్లీట్ అయింది. మనం కంప్లీట్ చేసుకున్న ఎవ్రీ క్లాస్కి ఒక షార్ట్ సమ్మరీ వీడియో అన్నది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ సమ్మరీ వీడియో 5 minutes మాత్రమే ఉంటుంది. విత్ ఇన్ దిస్ 5 minutes మీకు మొత్తం మనం ముందు క్లాస్లో ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైతే గుర్తుంచుకోవాలో ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాము. జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ఎస్టర్డే సమ్మరీ. ఎస్టర్డే మనం సోషాలజీ అంటే ఏంటో బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసాం. దానికి సంబంధించిన సమ్మరీ మొత్తం 7 pointsలో డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషాలజీ అన్న పదం రెండు పదాల కలయిక ద్వారా ఫామ్ అయింది. సోషియస్ అన్నది లాటిన్ వర్డ్, వేరస్ లాజీ అన్నది గ్రీక్ వర్డ్. సోషియస్ అంటే మీనింగ్ కంపానియన్, లాజీ అంటే టోటల్గా స్టడీ ఆఫ్ కంపానియన్. సో ఇన్ జనరల్ చెప్పాలంటే సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సోషియాలజీ అనేది నేసెంట్ డిసిప్లిన్. నేసెంట్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒక డిసిప్లిన్ ఆర్ ఎల్స్ రీసెంట్ సబ్జెక్ట్ అనుకోండి. నెక్స్ట్, సోషియాలజీ హ్యాస్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్, డార్వినియన్ హైపోథీసిస్, లీనియర్ ఎవల్యూషన్ థియరీస్, సైంటిఫిక్ థాట్, రేషనలిజం, ఆబ్జెక్టివిటీ. మొత్తం ఈ 6 థియరీస్ అంటే సోషాలజీ డిసిప్లిన్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో ఆ టైంలో ఏవైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ సోషాలజీ మీద ఉన్నాయి. అంటే న్యాచురల్ సైన్సెస్, డార్వినియన్ హైపోథీసిస్, వీటన్నిటి ఇంపాక్ట్ సోషాలజీ మీద ఉన్నాయి. దీన్ని మనం యూజ్ చేయడానికి ఇంగ్లీష్లో టెల్లింగ్ ఎఫెక్ట్ అన్న వర్డ్ని యూజ్ చేసాము. డార్వినియన్ హైపోథీసిస్ హ్యాడ్ ఎ టెల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ సోషియాలజీ. అంటే మీరు ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. సో అందులో పార్ట్ వొకాబులరీలో టెల్లింగ్ ఎఫెక్ట్ అన్న పదం చెప్పాను. అలాగే నేసెంట్ డిసిప్లిన్ అన్న పదం కూడా నేను డిస్కస్ చేసుకున్నాం. నేసెంట్ అంటే రీసెంట్గా వచ్చింది అని. నెక్స్ట్, ఇలా వచ్చినటువంటి సోషియాలజీలో ఎవరైతే సోషియాలజీని చదువుతారో వాళ్ళని సోషియాలజిస్ట్స్ అంటారు. ఈ ఎర్లీ సోషియాలజిస్ట్స్ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్తో ఉన్నారు. కొంతమంది సోషియాలజిస్ట్ ఏం ఫిక్స్ అయ్యారంటే సోషియాలజీ అన్నది ప్యూర్ సైంటిఫిక్ సబ్జెక్ట్ ఇది. అలాగే అప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ అన్ని సబ్జెక్ట్స్లోనూ సోషియాలజీయే ప్యూర్ సైన్స్, ట్రూ సైన్స్. అలాగే సోషియాలజీ ఈజ్ సుపీరియర్ ఆఫ్ ఆల్ అదర్ సైన్సెస్ అని చెప్పి కొంతమంది సోషియాలజిస్ట్స్ ఉన్నారు. వేరే దీనికి ఆపోజిట్ వ్యూతో ఉన్న సోషియాలజిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సోషియాలజీ అన్నది అసలు సైన్సే కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఈ 2 వ్యూస్లో ఏ వ్యూ కరెక్ట్ అన్నది టైమే చెప్తుంది అన్న కంటెక్స్ట్లో యూజ్ చేసిన ఈడియమ్ బోత్ టెస్టెడ్ ఆన్ ద యాన్విల్ ఆఫ్ లెజిటిమసీ. యాన్విల్ ఆఫ్ లెజిటిమసీ అన్నది ఈడియమ్ అన్నమాట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది టైమే చెప్తుంది అన్న సందర్భంలో యూజ్ చేశారనమాట ఈ పదాన్ని. నెక్స్ట్, సోషియాలజీ ఈజ్ అబౌట్ సొసైటీ, ఇట్స్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, దేర్ ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ద యాక్టర్స్. సోషియాలజీ అనేది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, సొసైటీలో ఉన్నటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మ్యారేజ్, ఫ్యామిలీ, ఇవన్నీ. అలాగే దేర్ ఇంటర్ రిలేషన్షిప్, మ్యారేజ్కి ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి. అలాగే అండ్ ద యాక్టర్స్ అంటే మ్యారేజ్ అనే సోషల్ ఇన్స్టిట్యూషన్లో ఎవరెవరు ఉంటారు, హస్బెండ్ వైఫ్ ఉంటారు. సో వీళ్ళని యాక్టర్స్ అంటారు అనమాట. సో వీళ్ళందరికీ మధ్య ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ని, ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి సొసైటీకి ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ని స్టడీ చేయడమే సోషియాలజీ అనమాట. అలాగే సోషియాలజీ చదివే వాళ్ళని సోషియాలజిస్ట్ అంటారు. ఈ సోషియాలజిస్ట్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే టు స్టడీ ద ప్యాటర్న్స్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్స్. ఈ సోషల్ ఇంటరాక్షన్స్ మధ్య ఉన్న ప్యాటర్న్స్ని స్టడీ చేయడమే సోషియాలజిస్ట్ యొక్క మెయిన్ పని. ఈ పని కనుక ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఉండే ప్యాటర్న్స్ని స్టడీ చేసే వాళ్ళని సోషియాలజిస్టులు అంటారు. ఇఫ్ సపోజ్ ఇదే పని జనరల్ కామన్ పీపుల్ కూడా వాళ్ళ డే టు డే లైఫ్లో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఒక రకంగా వాళ్ళని కూడా సోషియాలజిస్టులు అని మనం అనొచ్చు అనమాట. సో అంటే దీని మీనింగ్ ఏంటి, మనం డైలీ కామన్ సెన్స్తో చేసే పనులు కూడా సోషియాలజీలో భాగం అవుతున్నాయి కొన్ని సందర్భాలు. సో అందుకే సోషియాలజీని కొన్నిసార్లు కామన్ సెన్సికల్ డిసిప్లిన్ అని కూడా అంటారు. బట్ సోషియాలజీ, కామన్ సెన్స్ రెండు సేమ్ ఎగ్జాక్ట్లీ అన్న డిస్కషన్ మనం తర్వాత చాప్టర్స్లో డీటెయిల్గా చూద్దాము. ఓకే, నెక్స్ట్, సోషియాలజీ యాజ్ ఏ డిసిప్లిన్ ప్రొవైడ్స్. సోషియాలజీ చదివితే మీకు తెలిసే విషయం ఏంటి అంటే సోషియాలజీ మీకు ఒక వాంటేజ్ పాయింట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మీరు
అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని ఇప్పటివరకు మీరు చూస్తున్న పర్స్పెక్టివే చేంజ్ అయిపోతుంది. లైక్ అంటే మిగతా వాళ్ళందరికన్నా మిమ్మల్ని మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనే సోషాలజీ మీకు అందిస్తుంది. సో దట్ మిమ్మల్ని మీ సరౌండింగ్స్ని ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఒకళ్ళకి వచ్చిన కన్క్లూషన్ వేరే వాళ్ళకి కూడా రావాలి అన్న లైక్ అంటే సోషాలజీ చదివి సోషలాజికల్ ఫినామినన్ ద్వారా మీరు సొసైటీని చూడడం స్టార్ట్ చేస్తే సోషాలజిస్ట్ అందరికీ ఒకే రకమైన కన్క్లూషన్స్ రావు. డిఫరెంట్ డిఫరెంట్ కన్క్లూషన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు చూస్ చేసుకునే పర్స్పెక్టివ్ ద్వారా మీకు వచ్చే కన్క్లూషన్స్ వేరీ అవుతూ ఉంటాయి. బట్ ఈ అన్ని కన్క్లూషన్స్ సోషాలజీ యాక్సెప్ట్ చేస్తుంది. అదే సోషాలజీ డిసిప్లిన్ యొక్క గ్రేట్నెస్. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న వాంటేజ్ పాయింట్, మీరు చూస్ చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి మీకు వచ్చే కన్క్లూజన్స్ చేంజ్ అవుతాయి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ సోషాలజీలో వ్యాలిడ్ అంటిల్ ఆర్ అన్లెస్ మీరు ఎంచుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంత లాజికల్ రీజనింగ్ అన్నది ఉండాలి. అలా గనక మీరు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే కన్క్లూజన్ని మీరు ఏదో ఒక లాజిక్ తోటి కన్క్లూడ్ చేయగలిగితే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ సోషాలజీలో యాక్సెప్టబుల్. సో ఇలాంటి డైవర్స్ థాట్స్ అన్నిటిని సోషాలజీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాగా ఆలోచించడాన్ని సోషలాజికల్ థాట్ అని చెప్పి అంటారనమాట. ఇలాంటి సోషలాజికల్ థాట్ అన్నది మనిషికి ఆలోచన శక్తి వచ్చినప్పటి నుంచి ఉంది. సో సోషలాజికల్ థాట్ అన్నది ఈవెన్ సోషాలజీ అనే ఒక డిసిప్లిన్ ఆర్ సోషాలజీ అనే సబ్జెక్ట్ రాక ముందు నుంచి కూడా సోషలాజికల్ థాట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. వేరాజ్ సోషాలజీ తర్వాత వచ్చింది. సోషాలజీ ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే మోడర్న్ ఏజ్ ఆఫ్ మోడర్నిటీలో సోషాలజీ అనే డిసిప్లిన్ ఒకటి ఎమర్జ్ అయ్యింది. బిఫోర్ దట్ ఇట్ సెల్ఫ్ సోషలాజికల్ థాట్ అనేది మనిషిలో ఎప్పటి నుంచో ఉంది. ఓకే, ఇది టోటల్ సమ్మరీ ఆఫ్ ఇంట్రడక్షన్ టు సోషాలజీ. నిన్న చెప్పుకున్న క్లాస్కి ఇది టోటల్ సమ్మరీ అనమాట. థ్యాంక్ యూ. ఇలాగే మొత్తం మనం చెప్పుకునే ప్రతి టాపిక్కి సమ్మరీ వీడియోస్ అన్నీ వస్తాయి. సో దట్ మీరు ఎగ్జామ్ టైంలో జస్ట్ ఈ సమ్మరీ వీడియో, ఈ 5 to 10 minutes వీడియోని మీరు కనుక చెక్ చేస్తే మొత్తం క్లాస్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అలాగే ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.